నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. భారత్లో ఉద్యోగుల ప్రాధాన్యాలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. AON 2025 ఎంప్లాయ్మెంట్ సెంటిమెంట్ స్టడీ ప్రకారం ఈ ఏడాది దేశంలో 82% మంది తాము చేస్తున్న సంస్థలు మారాలి అని భావిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 60%గా ఉంది. మెరుగైన పని ప్రాంత ప్రయోజనాలు, కెరీర్ అవకాశాల కోసం పెరుగుతున్న డిమాండ్ను ఈ ధోరణి నొక్కి చెబుతుంది. AON రిపోర్ట్లోని అంశాల ప్రకారం భారతీయ ఉద్యోగులు 76% మంది తమ అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు ఉండాలి అని కోరుకుంటున్నారు. అందుకోసం ప్రస్తుతమున్న వెసులుబాట్లను విడిచిపెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు అని అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగులకు కోరుకునే 5 అత్యంత విలువైన ప్రయోజనాలను విశ్లేషించింది. ఫ్లెక్సిబుల్ వర్క్ అరేంజ్మెంట్లు, రిమోట్ వర్క్ ఆప్షన్ల కోసం ఉద్యోగులు అధికంగా ఆసక్తి చూపుతున్నారు. ఆసుపత్రిలో చేరడం, అవుట్ పేషెంట్ సేవలు వంటి ఆరోగ్య సంరక్షణ చర్యలు మెరుగ్గా ఉన్న కంపెనీలకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతో పాటు మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, మెంటర్షిప్, లీడర్షిప్ ట్రైనింగ్ వంటి సదుపాయాలు కోరుకుంటున్నారు. పెయిడ్ సెలవులు, పేరెంటల్ లీవ్, వెకేషన్ల కోసం సెలవులు ఇచ్చే కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనుకుంటున్నారు. పెన్షన్ పథకాలు ఆర్థిక స్థిరత్వాన్ని పొందడానికి, పెట్టుబడి అవకాశాలకు పెద్దపీట వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 13% మంది ఉద్యోగులతో పోలిస్తే భారత్లో కేవలం 7% మంది మాత్రమే తక్కువ సరైన గుర్తింపు ఇవ్వడం లేదు అనే భావనతో ఉంటున్నారు. వైద్య కవరేజ్ తరతరాలుగా అత్యధిక విలువ కలిగిన ప్రయోజనాలలో ఒకటిగా ఆవిర్భవించింది. జెన్ఎక్స్ 1965-80 మధ్య జన్మించిన వారు, జెన్ వై 1980-95 మధ్య జన్మించిన వారు, జెన్ జెడ్ 1995-2005 మధ్య జన్మించిన వారు కంటే ఎక్కువగా వైద్య సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జెన్ జెడ్ ఉద్యోగులు వర్క్ లైఫ్ సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కోవిడ్ తర్వాత కంపెనీలు తమ బ్రాండ్ను రూపొందించడంలో వెల్నెస్ ప్రోగ్రాంల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నాయి అని AONలోని టాలెంట్ సొల్యూషన్స్ ఫర్ ఇండియా హెడ్ నితిన్ సేఠి పేర్కొన్నారు. మెరుగైన ఆరోగ్యం, వెల్నెస్, ఫినాన్షియల్ ప్లానింగ్ సొల్యూషన్స్ను తమ పాలసీలలో పొందుపరిచేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఉద్యోగులను నిలుపుకోవడానికి, టాప్ టాలెంట్ను ఆకర్షించడానికి ఎక్కువ అవకాశం కల్పిస్తుంది అని చెప్పారు. యువ నిపుణుల్లో పదవీ విరమణ, ఆర్థిక ప్రణాళిక అంశాలు ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయని AON హెల్త్ అండ్ వెల్త్ సొల్యూషన్స్ హెడ్ యాష్లే డిజల్వా పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, స్తబ్దుగా ఉన్న వేతనాల ఆందోళనలే ఈ మార్పుకు కారణము అని చెప్పారు. ఇది ఉద్యోగులు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టడానికి దారితీస్తుంది అని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి 43% మంది భారతీయ ఉద్యోగులు తమ AI నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు అని AON అధ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణి 35%గా ఉంది. 10% మంది ఉద్యోగులు తమ నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ కోసం వారి సంస్థలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు అని చెప్పారు.